తాడిపత్రిలో జేసీకి బిగ్ షాక్ తగిలింది. కాకర్ల రంగనాథ్ అండగా టీడీపీలో కీలకమైన నేతలు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాకర్ల బలమైన నేతగా గుర్తింపు ఉన్నారు. అయితే గన్నవారిపల్లెలో 3-4 వేల ఓట్లు ప్రభావితం చేయనున్నట్లుగా కూడా కాకర్ల తెలుస్తూ ఉంది. టీడీపీలో వివాదాస్పదంగానైతే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరి మారింది. వినాయక శోభాయాత్ర సందర్భంగా 2 వర్గాల మధ్య దాడులు జరగటము, జేసీతో పాటు 7 మంది అనుచరుల మీద కేసులు అనేవి నమోదవటము, తెర వెనుక కూడా కాకర్లే వీటన్నిటి వెనుక చక్రం తిప్పినట్టుగా తెలుస్తూ ఉంది. టీడీపీ పెద్దల అండతోనే జేసీ పైన కేసు నమోదు చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. జేసీ వ్యతిరేకులకు అండగా కాకర్ల రంగనాథ్ నిలుస్తున్నారు అని కూడా అర్థమవుతుంది. జేసీతో డి అంటే డి అంటూ కూడా కాకర్ల ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆ తీరైతే కనిపిస్తూ ఉంది. సిఐ ఫిర్యాదుతో జేసీ మీద కేసు నమోదైంది. జేసీ దూషించడంతో సెలవుపై సిఐ వెళ్లటం ఇదంతా కూడా మనకి తెలిసిన అంశమే. ఆ రోజు వివాదంలో జేసీ మీద కేసు నమోదు చేసినందుకు సిఐని దూషించడం, ఆ తర్వాత ఆయన సెలవులో వెళ్లటము, అక్కడ టెంపరీగా కూడా మరో వ్యక్తిని నియమించడము జరిగింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలుపులో కూడా కీలక పాత్ర పోషించినట్టు కాకర్ల కీలక పాత్ర పోషించారు. ఇక కీలక పాత్ర పోషించిన కాకర్ల రంగనాథ్, భోగాతి నారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా 2024 ఎన్నికల్లో జేసీకి మద్దతు ఇచ్చారు. అయితే కాకర్లకి కూడా ఒక వర్గం ఉండటం, ఆయన కూడా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కాబట్టి కాకర్ల రంగనాథ్ని కూడా అప్పుడు జేసీ టీడీపీలో జాయిన్ చేసుకోవటం ఇదంతా జరిగింది. జేసీ స్వగృహంలోనే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో భేటీ అయ్యి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ పరిశీలకులు ఎరాజ్ ప్రతాప్ రెడ్డి కూడా అక్కడ ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు మరలా కూడా ఇప్పుడు కాకర్ల రంగనాథ్ వర్గము, ఇటు జేసీ వర్గము తెర మీదకి రావటము, ఇప్పటికీ కూడా పెద్దారెడ్డికే కాకర్ల రంగనాథ్ మద్దతు ఇస్తున్నారన్నట్లుగా కూడా జేసీ భావించటము. అయితే దీని వెనక కూడా ఇప్పుడు ఎవరైతే టీడీపీలో జేసీకి వ్యతిరేక వర్గం ఉంటారో వాళ్ళకి కాకర్ల కూడా ఇప్పుడు వాళ్ళని తన వైపు తిప్పుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది తాడిపత్రిలో జేసీకి బిగ్ షాక్. కాకర్ల రంగనాథ్ టీడీపీలో కీలకమైన నేతలకి అండగా ఉంటూ ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాకర్ల అక్కడ బలమైన నేతగా గుర్తింపు ఉంది. అయితే ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకుంటున్నారన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనికి అంటే తాడిపత్రి అంటేనే జేసీ అంటేనే తాడిపత్రి అన్నట్లుగా కూడా జేసీ నా రూల్సే నడుస్తాయి తాడిపత్రిలో అని చెబుతూ ఉంటారు. మరి అలాంటి జేసీకి ఇప్పుడు కాకర్ల వ్యతిరేకంగా నిలబడతారా ఏంటి అనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జేసీకి తగిలిన ఈ బిగ్ షాక్ గురించి డీటెయిల్స్ ఏంటి? జేసీ వర్సెస్ కాకర్ల వినాయక శోభాయాత్ర సందర్భంగా 2 వర్గాలు గొడవ పడ్డాయి. అయితే ఈ 2 వర్గాలు గొడవ పడడంతో కాకర్ల వర్గీయులు వెళ్లే రూట్ లో జేసీ వర్గీయులు వెళ్లి ఆ వినాయక శోభాయాత్రను ఉద్రిక్తకు దారితీసేలాగా పరిస్థితులు ఏర్పరిచారు. ఎందుకంటే కాకర్ల వర్గానికి ఒక రూటు, జేసీ వర్గానికి మరొక రూటు, 2 రూట్లు వేరువేరుగా పోలీసులు ఏర్పాటు చేశారు. ఒక రూట్ లేక ఒకరు రాకూడదని చెప్పి పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా కాకర్ల వర్గీయులు వెళ్తున్న శోభాయాత్ర మార్గంలో జేసీ వర్గీయులు వెళ్లడంతో అక్కడ తగాదా మొదలైంది, ఉద్రిక్తకు దారితీసింది. 2 వర్గాలు రాళ్ల దాడులు, కర్రల దాడులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అయితే దీనిపైన అప్పటి సిఐ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. సిఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసీ మీద కేసు నమోదైంది. ఈ జేసీ మీద కేసు నమోదు కావడానికి ప్రధానంగా కాకర్ల కీలక పాత్ర పోషించినట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు సిఐఏ స్వయంగా కేసు నమోదు చేయడంతో ఇక్కడ సిఐని దుర్భాషలాడడంతో సిఐ సెలవు పైన వెళ్లారు. ఆ ప్లేస్ లో మరొకరు వచ్చారు. అయితే ఇక్కడ ఓవరాల్ గా జేసీ వర్సెస్ కాకర్ల ఈ 2 వర్గాల మధ్య ఉద్రిక్తత అయితే ప్రస్తుతానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన అనుచరుల పైన 7 మంది కేసు కట్టారు. ప్రస్తుతానికి జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. తన బంధువు తన బావ చనిపోవడంతో ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఈ రోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ వివాదం పైన టీడీపీకి సంబంధించిన టూ మెన్ కమిటీ, ఏదైతే తాడిపత్రి పరిశీలకులుగా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి, తర్వాత పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇద్దరు వచ్చి జేసీ అస్మిత్ రెడ్డి, ఏదైతే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని కలిశారు. ఈ వివాదంపై వివరణ తీసుకున్నారు. 2 వర్గాలు ఉద్రిక్తకు దారితీయకుండా చర్యలు తీసుకున్నారు. అయితే ఏం జరిగింది అని ఇటు జేసీ కుటుంబం నుంచి అటు కాకర్ల కుటుంబం నుంచి కాకర్ల దగ్గర నుంచి వివరణ తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. రేణుశ్రీ, అయితే ఇప్పుడు
ఇది మొత్తం కనుక చూస్తే ఇప్పుడు జేసీ ఎప్పుడు కూడా తాడిపత్రి అంటేనే నాది అన్నట్లుగా కూడా ఇప్పుడు తాడిపత్రిలో జేసీ రూల్సే రన్ అవుతాయి అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాకర్ల వర్గం వ్యతిరేకంగా నిలబడుతున్నట్లు చూడాలా? రేణుశ్రీ, కాకర్ల రంగనాథు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సీఎం చంద్రబాబు నాయుడు అండ ఉంది, తర్వాత జిల్లాలో టీడీపీ నాయకుల మద్దతు ఉంది. తర్వాత కాకర్ల రంగనాథు గతంలో ఏదైతే జేసీకి వ్యతిరేకంగా నిలబడ్డ కేతిరెడ్డి పెద్దారెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవడానికి ప్రధానంగా కాకర్ల రంగనాథ్ ఏదైతే తన సామాజిక వర్గ ఓట్లతో పాటు తనకు బలమైన గ్రౌండ్ లో ఒక బలమైన నెట్వర్క్ ఉంది. తర్వాత ఆయనకు కింది స్థాయిలో కూలీ సంఘాలతోనూ కూలీలతోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కాకర్ల రంగనాథ్ ఒక కార్యక్రమం బహిరంగంగా చేస్తే ఆయన వేల మందికి భోజనాలు పెట్టడము, వేల మంది అనుచరులని ఈ పెళ్లిళ్లకు తర్వాత వేరే ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన ఆహ్వానిస్తారు. వేల మంది తరలి వెళ్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి దీటుగా కాకర్ల రంగనాథ్ను టీడీపీ అధిష్టానంలో ఒక వర్గం ప్రోత్సహిస్తుందని సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఏరాసు ప్రతాప్ రెడ్డి గాని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గాని రావడంతో వీరిద్దరి మధ్య సమన్వయం చేయడానికి వచ్చారు అని సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ జేసీ తనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా ఆయన నిగ్రహించుకోలేరు. తనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా కూడా వారిని టార్గెట్ చేస్తారనేది మనకు ముందు నుంచి ఉండే సమాచారం మనం చూస్తున్నాం. ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఒక ఇష్యూ కొనసాగుతూ ఉండగా టీడీపీలోనే ఏదైతే జేసీ వ్యతిరేకులందరినీ ఇటు కాకర్ల రంగనాథ్ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తున్నారు. ఏదైతే జేసీ ఆధిపత్యాన్ని సహించలేక చాలా మంది నాయకులు సైలెంట్ అయ్యారు. ఈ సైలెంట్ మోడ్ లో ఉన్న నాయకులందరినీ తెర వెనుక యాక్టివ్ చేయడానికి కాకర్ల రంగనాథ్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్ గా టీడీపీ అధిష్టానంలో కొంతమంది కీలక నాయకులు కాకర్ల రంగనాథ్కి అండ ఉండడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. జేసీతో పాటు జేసీ అనుచరుల పైన కేసు నమోదు చేశారని అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ప్రెసెంట్ కాకర్ల రంగనాథ్ ఇటు భోగాతి నారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎగెనిస్ట్ గా జేసీకి ఉండి కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే తెర వెనుకైతే రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ మరి అక్కడ ఏం జరగబోతుంది? ఎందుకంటే జేసీ ఎవరు తనకి వ్యతిరేకంగా ఉన్నా కానీ తను సహించే పరిస్థితి లేదు. తాడిపత్రి అంటేనే తనది అన్నట్లుగా కూడా జేసీ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పటి వరకు సైలెంట్లో ఉన్నటువంటి 2 మ్యాన్ కమిటీ కాకర్ల వారి వెనక ఉండి కూడా ఇప్పుడు చక్రం తిప్పితే ఏ విధంగా ఉంటుంది? తాడిపత్రి రాజకీయాలు ఎటు మారుతాయి? ఆల్రెడీ కూడా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అంశమే ఇప్పుడు ఒక కొలిక్కి రాని అంశంగా మారింది. అక్కడ ప్రతి సవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒకే వర్గంలో 2 వర్గాలు ఏర్పడితే నెక్స్ట్ ఏంటి పరిస్థితి చూడాలి. తాడిపత్రి రాజకీయాలు ఇంకెంత ఆసక్తికరంగా పోరుగా మారుతాయో.